ప్రాథమిక పాఠశాలల విద్యార్థులతో అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన ఎంతోగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుర్రంపేట ఎంపీపీఎస్ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విద్యాబోధన కార్యక్రమ నిర్వహణపై ఈ నెల 11న రాష్ట్ర స్థాయిలో ఒకరోజు క్వాలిటీ కోఆర్డినేటర్స్, జిల్లా స్థాయి రీసెర్చ్ పర్సన్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ప్రత్యేక సాఫ్ట్వేర్తో విద్యార్థులను ఆకట్టుకునే విధంగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. 3, 4, 5వ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థులకు భాష, గణితంపై కృత్రిమ మేధ ఏఐ ద్వారా పాఠాలు బోధిస్తారని పేర్కొన్నారు. ఈ తరహా బోధన ద్వారా విద్యార్థి స్థాయిని పరీక్షించి వారి స్థాయికి అనుగుణంగా సులభతరం నుండి కఠినతరం వరకు విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. ఈ విద్యాబోధన విద్యార్థుల్లో విషయం పట్ల అవగాహన, ఆసక్తిని పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఏఐ క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సో 5-6 డేస్ లో మీరు సెల్ఫ్ స్టడీ పెట్టి ఎక్కడ మీది వీక్నెస్ ఉంటే, ఎక్కడ ఏ సబ్జెక్ట్ వీక్ అది ఎక్కువ ఫోకస్ పెట్టాలి, ఎక్కువ టైం ఇవ్వాలి. సో దాట్ మనం ఆ టైంలో కూడా వెళ్తే ఎగ్జామ్ సెంటర్లో there should not be any doubt. అది మీరు మీ స్కూల్ టెస్ట్లో ఎప్పుడైనా మార్క్స్ కంటే అక్కడ 10th SSC ఎగ్జామ్స్లో ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టాలి, ఎక్కువ నంబర్. సో సపోజ్ ఇప్పుడు 37 వచ్చింది మ్యాథ్స్లో, ఇప్పుడు టార్గెట్ పెట్టండి 70 వరకు టార్గెట్ పెట్టండి. 37 అంటే ఆల్మోస్ట్ లెస్ దాన్ 50%. టార్గెట్ 90% టార్గెట్ పెట్టండి అండ్ ఎక్కువ మార్క్స్ వస్తుంది. ఎక్కడెక్కడ మీ చాప్టర్స్ వీక్ మీ టీచర్స్ అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందరూ మీరు మంచిగా చదవాలి అండ్ మన స్కూల్కి రిజల్ట్ ఈసారి మంచి రిజల్ట్ రావాలి. మీ పేరెంట్స్ కూడా ప్రౌడ్ చేయాలి. మీ ఊరు కూడా ఒకవేళ మీకు మంచి మార్క్స్ వస్తే మీ విలేజ్లో కూడా మీ మంచి పేరు వస్తుంది. ఇలాగే మేము ఎయిమ్ ఫర్ గుడ్ మార్క్స్.